టొమాటో పంట అంటే ప్రతిరోజు దాని గురించి ఆలోచిస్తుంటారు. టొమాటో ఒక లాటరీ లాంటిది. సమస్యల గురించి పాపం రైతులకు అవగాహన లేదు. ఎంత నీరు పెట్టినా ఎరువులు వేసినా మళ్ళీ చిగురు వచ్చే ప్రసక్తే లేదు. ఆకు పసుపు రంగులోకి మారలేదు, గోధుమ రంగు మచ్చలు రాలేదు. సడన్ గా హెచ్చు తగ్గులయ్యే జబ్బు ఇది. అందరికీ నమస్కారం. టొమాటో పంట అంటే చాలా మంది రోజు దాని గురించి ఆలోచిస్తుంటారు ఏడాది పొడవునా. ఎందుకంటే టొమాటో ఒక లాటరీ లాంటిది. నేను ఇక్కడ సరే టొమాటో వేయాలి, లక్షలు సంపాదించాలి అనేటటువంటి విజన్తో దాని గురించి ఆలోచిస్తుంటారు. కానీ ఇక్కడ కొన్ని ట్విస్టులు ఉన్నాయి. అవే సమస్యలు. సమస్యల గురించి రైతులకు తెలియదు. ఎందుకంటే వారు సైన్స్ చదివి బయటకు రాలేదు. సో ఇప్పుడు సైన్స్ చదివి బయటకు రాలేదు. వచ్చే సమస్యలను శాస్త్రీయంగా తెలుసుకుని పరిష్కరించుకునే విషయంలో కూడా కొంచెం వెనుకబడి ఉంటారు. డబ్బు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉంటారు. కానీ డబ్బు ఖర్చు పెట్టగానే పంట బాగా వస్తుందని మనం ఊహించకూడదు. సో దానికి మనం ఒక్కొక్క విషయాన్ని తీసుకుని మీకు అర్థమయ్యేలా చెప్పడానికి అది ఎలాగని వస్తుంది, మనం ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అనే విషయాల గురించి మేము ఒక్కొక్కటిగా తెలియజేస్తున్నాము. సో ఈరోజు నేను తెలియజేయబోతున్న విషయం టొమాటోలో వచ్చే బ్యాక్టీరియా వడలు తెగులు. అంటే బ్యాక్టీరియా వడలు తెగులు అంటారు. ఇది చాలా విచిత్రం. ఈరోజు సాయంత్రం చూసి ఇంటికి వస్తారు, రేపు ఉదయం వెళ్ళేసరికి కొంచెం వాడిపోతుంది, రేపు సాయంత్రానికల్లా పూర్తిగా వాడిపోతుంది. సో దీని తర్వాత ఎంత నీరు పెట్టినా ఎరువులు వేసినా మళ్ళీ చిగురు వచ్చే ప్రసక్తే లేదు. సో ఎందుకు అయింది? ఏ లక్షణాలు లేవు. ఆకు పసుపు రంగులోకి రాలేదు, లేదా దాని మీద ఏమీ గోధుమ రంగు మచ్చలు రాలేదు. ఏ లక్షణాలు తెలియకుండా సడన్ గా హెచ్చు తగ్గులయ్యే ఒక జబ్బు ఇది. సో ఏవైనా లక్షణాలు ఉంటే కాపాడుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఇది అలాంటిది కాదు. సో ఇది చూడండి, ఉదయం కింద ఆకులు కొంచెం వాడినట్లు కనిపిస్తాయి, సాయంత్రానికి పూర్తిగా వాడిపోతుంది. ఆ మొక్కను పీకి కాండాన్ని కత్తిరించి చూస్తే అక్కడ ఒక తెల్లటి ద్రవం ఉంటుంది. ఆ కాండంలో అర్థమైందా? సో అది ఏంటంటే అది సంక్రమణ మనకు తెలియకుండా జరిగిపోయినటువంటిది. ఇది ఎలాంటి ప్రదేశాల్లో జరుగుతుంది అని అంటే, ఎక్కడైతే నీరు నిలుస్తుందో ఆ ప్రదేశంలో ఇది చాలా వేగంగా వస్తుంది. ఎలా వస్తుందంటే మట్టిలో ఉన్న రోగకారక అది వేరు ద్వారా ప్రవేశించి కాండానికి వెళ్తుంది. దానిని దారు అంటారు. అంటే నీరు ప్రవహించేటటువంటి నాళాలు, ఆ నాళాలను బ్లాక్ చేస్తుంది. ఎప్పుడైతే దారులు బ్లాక్ అవుతాయో వెంటనే మొక్క సడన్ గా వాడిపోతుంది. మన రక్తనాళాలు బ్లాక్ అయితే ఏమవుతుందో అలాగే ఇది కూడా సడన్ గా హార్ట్ అటాక్ లాంటిది వచ్చినట్లే మొక్క కూడా చనిపోతుంది. అంతటితో ఆగుతుందా? ఆగదు. ఈ రోగక్రిమి ఎలాంటిదంటే, మట్టిలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఎక్కువ సంవత్సరాలు బతికి ఉండేటటువంటి రోగక్రిమి ఇది. కాబట్టి ఈ రోగక్రిమి వేరే ఏ ఇతర బ్యాక్టీరియాల వలన చావదు. అది ఉండటం వల్ల ఇది వేరే మొక్కకు కూడా వ్యాపిస్తుంది. అందుకే శాస్త్రవేత్తలు ఏం చెప్తారంటే, మట్టిలో దీనిని సాయిల్ రైజోస్ఫియర్ బయాలజీ అని అంటారు. కాబట్టి మట్టిలో వేరు చుట్టూ ఒక జీవ వైవిధ్యం అనేది అభివృద్ధి చెందాలి. అంటే దాని అర్థం కోటాను కోట్ల విభిన్న రకాల ఉపకారి సూక్ష్మ జీవులు అక్కడ ఉండి వాటి పని అవి చేస్తూ ఉన్నట్లయితే, నిరంతరంగా చేస్తున్నట్లయితే వేరుకు రక్షణ లభిస్తుంది, వేరుకు ఆహారం లభిస్తుంది, వేరుకు నీరు కూడా లభిస్తుంది. ఈ రోగ క్రిముల నుండి దగ్గరకు రాకుండా రక్షిస్తాయి. అది కాకుండా మందు ఉందా సార్, మందు వేస్తే పోతుందా? మందు వేస్తే ఉపకారి జీవులు త్వరగా పోతాయి, ఈ రోగ క్రిములు పోతాయి. కాదు, అవి ఇంకా ఎక్కువ అవుతాయి. అందువల్ల దీనికి మందు అనేది సరైన పరిష్కారం కాదు. దీనికి ఏది ఏమైనా సరే మట్టిలో ఉపకారి సూక్ష్మజీవులు వాటిని పెంచుకున్నట్లయితే అపకారి సూక్ష్మజీవులు అనేవి తక్కువ అవుతాయి. ఎక్కడైతే ఉపకారి సూక్ష్మజీవులు పెరుగుతాయో అక్కడ మొక్కకు కావలసినటువంటి అన్ని రకాల పోషకాలను అందించడం వలన మొక్కలో రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది, మరియు కీటక నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మొక్క తనను తాను కీటకాల రోగాల నుండి రక్షించుకుంటుంది. సో ఇప్పుడు మట్టి పాడైంది అని అనుకుందాం, అంటే నిర్జీవమైన నేల అయింది. మనం చెప్పే ఉపకారి సూక్ష్మజీవులు మట్టిలో లేవు.
సో ఏం చేయాలి అనే ప్రశ్న వస్తుంది. దీనికి శాస్త్రవేత్తలు ఏం చెప్తారు? మట్టి ఆరోగ్యంగా ఉంటే పంట కూడా ఆరోగ్యంగా ఉంటుందని అంటారు. మట్టి ఆరోగ్యం అంటే ఏమిటి? మట్టిలో ఉపకారి సూక్ష్మజీవులు మరియు వానపాముల ఆ జీవ వైవిధ్యం ఎక్కడ ఉంటుందో సో దానిని ఆరోగ్యకరమైన నేల అంటారు. అలాంటి ఆరోగ్యకరమైన నేలని, ఆరోగ్యం లేని మట్టిని ఎలా త్వరగా మనం బాగు చేసుకోవాలి అనే ప్రశ్న వస్తుంది. ఎందుకంటే ఈరోజు సలహాలు 100 ఉన్నాయి, కానీ ఒక పరిష్కారం 100% ఫలితాన్ని ఇచ్చే సలహా కావాలి. సో అది ఒక్కటే మనం 14 ఏళ్లలో నిరూపించింది. సో డాక్టర్ సాయిల్ జైవిక ద్రావణాన్ని మట్టికి వేసిన వెంటనే నిర్జీవమైన నేల తిరిగి జీవస్థితికి వచ్చేటటువంటి ఒక అద్భుతమైన వలసూరి ఉంది అంటే అది డాక్టర్ సాహెబ్ జీవ వలసూరి. దీన్ని మట్టిలో వేసిన వెంటనే 15 నుండి 20 రోజులలో వానపాములు ఉత్పత్తి అవుతాయి. ఆ మట్టికి కావలసిన అన్ని ఉపకారి సూక్ష్మ జీవులు అభివృద్ధి చెందుతాయి. ఆ వేరుకు ఏమి రక్షణ ఇవ్వాలో అది ఇస్తుంది. ఈ తరహా రోగకారకాలను వేరు నుండి దూరంగా ఉంచి యొక్క బ్యాక్టీరియా వడలు, తెగులు అనే సమస్యను నియంత్రించగల అద్భుతమైన శక్తి ఈ రోజున ఉన్నటువంటి ఈ డాక్టర్ సాహెబ్ జీవ వలసూరిలో ఉంది. వేసిన వెంటనే మట్టిలో సాధారణంగా మీరు గమనించండి, నీరు నిలిచే చోట మట్టి గట్టిగా ఉంటుంది. డాక్టర్ సాయిల్ వేయగానే మట్టి మెత్తబడి నీటిని పీల్చుకునే శక్తి వస్తుంది. కొత్త వేర్లు, తెల్ల వేర్ల అభివృద్ధి పెరుగుతుంది. సో మొక్క ఆరోగ్యంగా పెరిగే స్థితికి వస్తుంది. సో అందువల్ల ఈ అభివృద్ధి అంతా జరిగినప్పుడు మీకు కాయ కూడా బాగా వస్తుంది, క్వాలిటీ వస్తుంది, దిగుబడి వస్తుంది. రసాయనిక ఎరువులు, కీటకనాశిని మరియు రోగనాశినిల ఖర్చు తగ్గుతుంది, లాభం పెరుగుతుంది. రైతు సోదరులారా చూడండి, ఈ చిన్న చిన్న విజ్ఞాన ఆధారిత విషయాలను మీరు తెలుసుకోవడం వల్ల రోజు రోజుకి మీకు తెలియకుండానే ఇటువంటి సమస్యల నుండి మీరు బయటపడతారు. కానీ ఇది తెలుసుకోలేదనుకోండి, సమస్యలు తగ్గవు, ఖర్చు తగ్గదు, తగ్గడం జరగదు, ఉత్పత్తి కూడా పెరగదు. అందువల్ల ఎవరెవరి తోటల్లో అయితే బ్యాక్టీరియల్ విల్టన్ ఉందో వారు కామెంట్ బాక్స్ లో బ్యాక్టీరియల్ విల్టన్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే ఇతరులకు సహాయపడండి, దీన్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి టమాటో పంట పండించడానికి అవసరమైనటువంటి విషయాలను, ప్రతి ఒక్క సమస్యకు మూల కారణాన్ని తెలియజేసి దానికి ఒక పరిష్కారాన్ని కూడా తెలిపేటటువంటి ప్రయత్నం తర్వాతి వీడియోలో మేము చేస్తామని చెప్తూ నా మాట ముగిస్తున్నాను. ధన్యవాదాలు.